కంచి కామకోటి శంకర మఠం అంటే ఇది కంచి మఠం అన్నమాట. శ్రీశైలంలో ఉంటుంది. సుబ్రహ్మణ్యం ఒడుగు ఇక్కడే జరిగింది, ఈ మఠంలోనే జరిగిందనమాట. ఇక్కడ రాశారనమాట, ఇక్కడ శివానంద లహరి రాశారు, శంకరాచార్య. అది దానికి సంబంధించిన శ్లోకాలన్నమాట. ఇదేమో ఎంట్రన్స్లో ఇక్కడ ఒక వినాయకుడి చిన్న విగ్రహం ఉండి ఒక ఇదిలాగా ఉంటుంది, టెంపుల్ లాగా. ఇదేమో గేట్ అన్నమాట. అంటే శ్రీశైలము అది కనపడుతుంది కదా, అది గోపురము. అది అంతకుముందు దర్శనం ఇటు నుంచే ఉండేదన్నమాట. ఇప్పుడు క్లోజ్ చేసేసి అటు లెఫ్ట్ సైడ్ నుంచి ఇస్తున్నారు. 2వ జ్యోతిర్లింగము, 6వ శక్తిపీఠం అన్నమాట. అంటే శివుడికి అండ్ అమ్మవారికి కూడా ఇది ఇక్కడ చాలా విశేషం అన్నమాట. ఇది శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దంలో కట్టించిన మండపం అన్నమాట. అంటే యాత్రికులు రెస్ట్ తీసుకోవడానికని ఆయన ఇదంతా కట్టించారు. ఇది కంచిమఠం, శ్రీశైలంలో కంచిమఠం. యాక్చువల్గా ఈ కంచిమఠం ఫామ్ అవ్వడానికి ఒక విశేషం ఉందన్నమాట. ఏంటంటే కంచి పరమాచార్య ఇక్కడికి శ్రీశైల దర్శనానికని వచ్చారట. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ ప్రదేశంలో ఒక చిన్న బావి లాంటిది ఉంటే ఈయన కంచి పరమాచార్య అంటే ఈ ప్రదేశంలో ఆయన ఇక్కడ వచ్చారనమాట. అందుకని అప్పటి నుంచి ఇది కంచి మఠం లాగా ఒకటి ఫామ్ చేశారు. పైన అన్నీ ఎప్పుడో పాతవి ఎన్నో ఏళ్ల నాటి బొమ్మలు అవన్నీ ఫొటోస్ లాగా ఆర్ట్ ఉంటాయన్నమాట పైన. ఇదంతా కంచి మఠంలో లోపల రూమ్స్. ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. కంచి పరమాచార్య ఫొటోస్ అవి ఉంటాయి. ఇదేమో రుద్రాక్ష మండపం అని కొన్ని లక్షల రుద్రాక్షలతోటి ఆ మండపాన్ని అలంకరించి అక్కడ కంచి పరమాచార్య విగ్రహం ఉంటుందన్నమాట. ఇది కొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ వేద పాఠశాల ఉంటుంది. పిల్లలు ఇక్కడ వేదం నేర్చుకుంటారు. వేద నిలయం, పిల్లల అకామిడేషన్ అన్నమాట. అది వాళ్ళకి ఇక్కడ వేదం నేర్పిస్తారు. స్మార్త పాఠశాల అన్నమాట. కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక రావి చెట్టు ఉంటుంది. ఈ రావి చెట్టు కింద కంచి పరమాచార్య గారు తపస్సులో కూర్చొని ఇంకా నేను ఈ శ్రీశైలాన్ని వదిలిపెట్టి రాను అని చెప్పారంట. అప్పుడు శిష్యులందరూ అయ్యో మీరు రాకపోతే అక్కడ మఠం ఏమైపోతుంది కంచిలో అని. ఇదే రావి చెట్టు అన్నమాట. ఎన్ని వందల సంవత్సరాల క్రితందో. ఆ రావి చెట్టు కింద కూర్చుంటే చాలా చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఈ రావి చెట్టుకి ఇంకొక విశేషం కూడా ఉంటుంది. ఈ రావి చెట్టు మొదట్లో వినాయకుడి మూర్తి ఉంటుంది. ఇదేమో ఇక్కడ శివలింగం ఆకారంలో ఉంది. కింద పసుపు కుంకం పెట్టారు కదండి, అది శివలింగం లాగా ఉంటుంది. ఇటువైపు రైట్ సైడ్ వినాయకుడి లాగా ఉంటుంది. అమ్మవారి రూపం కూడా ఉంటుంది ఆ చెట్టు మీద. అట్లా ఫామ్ అయి ఉంటుంది అన్నమాట. ఇక్కడ వేద పాఠశాల ఉపాధ్యాయులకు అకామిడేషన్ ఉంటుంది. ఇవి ఏమో నాగులు ఇక్కడ కింద ప్రతిష్ఠించారు. వినాయకుడు, అమ్మవారు ఆ చెట్టు కాండంలోనే అట్లా ఫామ్ అయి ఉంటుంది అన్నమాట. ఈ రూమ్స్ దగ్గరే ఒక ఆవిడ ఉంటారు ఇక్కడ, కంచి పరమాచార్య గారి శిష్యురాలు అనమాట. ఆవిడ చాలా చిన్న పిల్లప్పుడు వాళ్ళ అమ్మ నాన్నగారు శిష్యులంట. ఇక్కడ రూమ్లో ఒక ఆవిడ ఉంటారు. ఆవిడ 86 years ఆవిడ. ఈ 2 స్వరూపాలు చెట్టులోనే ఫామ్ అయినాయి అన్నమాట. నాగులేమో ఇక్కడ కింద ప్రతిష్ఠించారు ఆ చెట్టు దగ్గర. ఇదేమో దక్షిణామూర్తి.
కంచి పరమాచార్య ఇక్కడ తపస్సు చేశారనమాట ఈ చెట్టు కింద. ఆయనకి ఈ పిల్లలేమో వేద పాఠశాల విద్యార్థులు. సుబ్రహ్మణ్యంకి ఒడిగైనప్పుడు వీళ్ళు బాగా ఫ్రెండ్స్ అయిపోయారు. ఇంకా పిల్లలతో కలిసి సుబ్రహ్మణ్యం అక్కడ అభిషేకం చేయడం. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేస్తారు. ఇంకా పిల్లలతో పాటు రాత్రి పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచేవాడు. ఇది గోశాల. కొన్ని గోవులు బయటికి తీసుకెళ్ళినట్టున్నారు. చాలా గోవులు ఉంటాయి ఇక్కడ. ఇవి అక్కడ గోశాలలో ఉంటాయన్నమాట. వీటికి పక్కనే పెద్ద గడ్డివాము ఉంటుంది. వీటిని సంరక్షించడానికి ఒక ఫ్యామిలీ ఉంటారు. ఇదేమో దేవస్థానం కోనేరు ఇక్కడి నుంచి కనపడుతుంది అనమాట. కంచిమఠం నుంచి ఆ దేవస్థానం కోనేరు కనపడుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విశేషం ఉంటుంది. ఏంటంటే కంచి పరమాచార్య ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్న పక్కన ఒక బావి ఉంటుంది. ఆ బావి దగ్గర స్నానం చేశారట. స్నానం చేస్తుంటే ఇప్పుడు మనకి దూరంగా కనపడుతున్నది దేవాలయం యొక్క ప్రాకారం. అక్కడ దూరం నుంచి కనపడుతుంది. ఇదేంటంటే ఇది ఒక కోనేరు. ఇక్కడ కంచి మఠంలోనే ఉంటుంది కోనేరు. ఆ కోనేరుని ఆనుకొని పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి. విపరీతంగా కోతులు ఉంటాయి వాటి మీద. ఇది కోనేరు అన్నమాట. ఈ కోనేరుకి ఒక విశేషం ఏంటంటే కంచి పరమాచార్య ఇక్కడ పక్కన బావి ఉంటుంది. ఈ బావి దగ్గర ఆయన స్నానం చేస్తున్నారట. స్నానం చేస్తుంటే శిష్యులకు చెప్పారట, ఇక్కడ అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తోంది, మీరు ఇక్కడ తవ్వి చూడండి, ఇక్కడ నీళ్లు ఉంటాయి. అంటే ఈ వాహిని అంతర్వాహిని శ్రీశైల మల్లికార్జున లింగం కింద నుంచి దేవస్థాన కోనేరు ఇందాక చూసాం కదా, ఇది బావి అండి. ఈ బావిలో నుంచి నీళ్లు తోడుకొని కంచి పరమాచార్య స్నానం చేస్తూ ఆయన చెప్పారనమాట, పక్కనే ఇక్కడ జలధార ఉంది, ఒకసారి తవ్వి చూడండి అంటే అప్పుడు తవ్వారంటండి. ఇది సరస్వతి తీర్థం అంటారు దీన్ని. ఇది కోనేరు కంచి మఠంలోనే ఉంటుంది. అయితే ఈ నీరు మల్లికార్జున లింగం కింద నుంచి అంతర్వాహినిగా ప్రవహిస్తూ దేవస్థానం కోనేరు ఉంది కదా, ఆ కోనేరులోకి కలుస్తుందంట. అది ఇక్కడ ఇది సరస్వతి తీర్థం అన్నమాట. చాలా విశేషం ఇది. ఈ బావి దగ్గరే కంచి పరమాచార్య చెప్పారనమాట. అప్పుడు తవ్వి చూస్తే అక్కడ నిజంగానే జలధార ఉంటుంది. ఆ జలధార ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికి తెలియదు. ఇక్కడి నుంచే నీరు ఇక్కడ పైకొచ్చి మల్లికార్జున లింగం కింద నుంచి కోనేరులోకి వెళ్తుందన్నమాట. అంటే ఆకులు అవన్నీ పడకుండా, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కాబట్టి ఆకులు అవి పడకుండా ఒక ఇదిలాగా షీట్ లాగా వేశారు. నీళ్లు చాలా చాలా ఫ్రెష్గా ఉంటాయి. అది అంటే నీళ్లు లోపల నుంచి ఊరుతూ ఉంటాయి అన్నమాట. చాలా ఫ్రెష్గా ఉంటాయి. పక్కనే గోశాల. ఇదేమో ప్రాకారం, అది గోపురం, దేవాలయం గోపురం. అంటే ఇది దేవాలయానికి చాలా దగ్గరలో, అంటే దేవాలయంలో ఒక భాగం లాగానే ఉంటుంది. అది ప్రాకారం అన్నమాట. మనకి అక్కడ అది రోడ్ కూడా కనపడుతుంది చూడండి. పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కంచిమఠంలో. అది గోపురము. ఇది సరస్వతి తీర్థం. ఈ కంచిమఠంలో కుల ప్రసక్తి లేకుండా అందరికీ రూమ్స్ ఇస్తారు, భోజనం కూడా పెడతారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ కంచిమఠం వాతావరణం. ఏదో దేవాలయంలో ఒక భాగంగా ఉంటుంది కాబట్టి గుళ్ళో ఉన్నట్టే ఉంటుంది.